పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అండి? మాకు మంచి అభిప్రాయం అండి పవన్ కళ్యాణ్ గారు. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపించింది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? ఆయన పనులన్నీ బాగానే ఉన్నాయి, చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఓకే, వాటిని మించి కూడా చేస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది, మరి జనాలు పట్టించుకోకుండా. వాళ్ళకేముంది ఇప్పుడు, దారిని మనిషి వెళ్తూ ఉంటే ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఓకే, వాళ్ళలో ఒకరు అనుకోవడమే. సో ఒక వారం నుంచి చూస్తుంటే సార్, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, తెలంగాణలోని నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. దాని మీద మీ అభిప్రాయం అంటే? తెలంగాణలో ఎన్ని చేసి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఈ గద్దర్ గారు కాడి నుంచి ఎంతో మందికి హెల్ప్ చేసేవాడు. అదే మాట మొన్న ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఆఖరికి మొక్కలు పెంచాడు చూడండి, ఆయనకి కూడాను ఈయన 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన వాడు. అయితే ఏకంగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారని ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుని అమ్ముడిపోయే వ్యక్తి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాట్లాడతారన్నారు. అది ఏ రోజున జరగదు. అతను ఇచ్చే మనిషే కానీ పుచ్చుకునేవాడు. నా ప్రశ్న మరొకసారి సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు డబ్బులకు లొంగిపోతారా? లొంగడం. మరి వాళ్ళు మాట్లాడే మాటలకు ఏం చెప్తారు? అవన్నీ అబద్ధాలు. అంటే వాళ్ళు ఈ కూటమిని విడగొట్టాలి అనేసి ఒక ప్రీ ప్లాన్ గా చేసి మాట్లాడారు. తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు? ఆయన పెరిగిందంతా ఎక్కడ? అక్కడే. సినిమాలు ఉంది అక్కడే, ఆయన ఉన్నదంతా అక్కడే కదా. మరి ఆయనకి అక్కడే కావాలి కానీ ఇక్కడ తప్పని ఏంటి? అంటే చివరి ప్రశ్న సార్, ఇంకా భవిష్యత్తులో 10 ఏళ్లకు 15 ఏళ్లకు అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 చోట్ల ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి? 100% తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణలో అవుతాడు ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నారు. సో మరొకసారి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఈ భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధం లేని విషయాల్లో ఆయన లాగి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంతే. థ్యాంక్స్ అండి.